వెల్కమ్ టు ఎంగేజ్లో. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము బాట్ రిప్లే అంటే ఆటోమేటెడ్ రిప్లే ఇచ్చే ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం వెళ్ళాలి బాట్ మేనేజర్లో వెళ్ళిన తర్వాత బాట్ రిప్లే బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఏదైతే ఫ్లో కావాలో అది క్రియేట్ చేస్తాం. కానీ ఈ ఫ్లో క్రియేట్ చేసే ముందు మనం ఒక డిజైన్ ఒక స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక శాంపిల్ ఫ్లో. ఈ ఫ్లో ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ ఫ్లోలో ఏమిచ్చారు, ఫస్ట్ ఒక వెల్కమ్ మెసేజ్ అంటే కస్టమర్ హాయ్ హలో లేదా ఏదైనా కీవర్డ్ ఎంటర్ చేస్తే మనం ఫస్ట్ వెల్కమ్ మెసేజ్ ఇస్తున్నాము. వెల్కమ్ మెసేజ్ తర్వాత 2 బటన్స్, డాక్టర్ ప్లేస్మెంట్ ఒక బటన్, టాక్ టు అవర్ సపోర్ట్ టీమ్ అనేది ఒక బటన్. దాని తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్, హయ్యర్ క్వాలిఫికేషన్, మెడికల్ స్పెషాలిటీ, ఈ బిజినెస్ పరంగా తను ఈ కస్టమర్ యొక్క డేటాని కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇలాగా ఇంకా బటన్స్ ఇవి ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. దానికోసం మనం బాట్ మేనేజర్లోకి వెళ్ళి బాట్ రిప్లేలో ఒక బటన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ డబల్ క్లిక్ చేసి ఇవి కీవర్డ్స్ అంటే ఏదైనా కీవర్డ్స్ ఎంటర్ చేస్తే చాట్బోట్ ట్రిగ్గర్ అవ్వాలి. ఈ కీవర్డ్స్ ఎలాగంటే హాయ్, హలో, హెచ్ఏఐ, అలాగా ఇలా మీరు అన్లిమిటెడ్ కీవర్డ్స్ మీ బిజినెస్ పరంగా ఇలా ఇవ్వచ్చు. ఎలాగంటే మోర్ ఇన్ఫో, నీడ్ మోర్ ఇన్ఫో, అలాగా ఏదైనా. ఇప్పటికైతే నేను హాయ్ హలో అని ఇచ్చాను. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ కీవర్డ్ మ్యాచ్, స్ట్రింగ్ మ్యాచ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. దీని రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్ కీవర్డ్ మ్యాచ్ పైన సెలెక్ట్ చేస్తే కస్టమర్ ఈ వర్డ్స్ని ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదే స్ట్రింగ్ మ్యాచ్ పైన సెలెక్ట్ చేశారనుకోండి, స్ట్రింగ్ మ్యాచ్ అంటే కస్టమర్ ఏదైనా రాసేస్తే ఎలాగంటే హాయ్ ఎంగేజ్లో, హలో ఎంగేజ్లో, మోర్ ఇన్ఫో, అలాగా అందులో నుంచి ఏ ఒక్క వర్డ్ ట్రిగ్గర్ అయినా చాట్బోట్ ట్రిగ్గర్ అయిపోతుంది. ఇలాగ స్ట్రింగ్ మ్యాచ్ సెలెక్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మీరు ఏదైతే ఫ్లో క్రియేట్ చేస్తున్నారో ఆ ఫ్లో యొక్క టైటిల్, ఇప్పటికైతే నేను టైటిల్ వచ్చేసి డాక్టర్ ప్లేస్మెంట్, ఇలా ఈ డాక్టర్ ప్లేస్మెంట్ అనేది ఇచ్చేస్తాను. మీరు మీ బిజినెస్ పేరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఫ్లో నేమ్. ఇలాగ డాక్టర్ ప్లేస్మెంట్ అని ఇచ్చేసి ఇక్కడ మీరు డైరెక్ట్ సేవ్ చేయొచ్చు. కానీ మీరు ఏదైతే ఫ్లోలో ఏదైతే కన్వర్జేషన్స్ జరుగుతున్నాయో అది మీరు గూగుల్ షీట్లో సేవ్ చేయాలి అంటే ఇక్కడ సెండ్ డేటా టు గూగుల్ షీట్, ఇలాగా ఒక గూగుల్ షీట్ క్రియేట్ చేసి ఆ డేటాను గూగుల్ షీట్లో సేవ్ చేయొచ్చు. ఇప్పటికైతే నేను డైరెక్ట్ సేవ్ చేసేస్తున్నాను. ఇలాగా ఇక్కడ మీరు కంపోజ్ నెక్స్ట్ మెసేజ్ అంటే ఈ కీవర్డ్ ట్రిగ్గర్ అయ్యాక మనం ఏదైతే సెలెక్ట్ చేయాలో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ మల్టిపుల్ ఆప్షన్స్ని యూస్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లోలో కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముంది, ఫ్లో ట్రిగ్గర్ అయిన వెంటనే వెల్కమ్ మెసేజ్ పంపించాలి. ఇది ఒక నార్మల్ టెక్స్ట్ మెసేజ్, అందుకని ఇది ఇలా కాపీ ఇక్కడ టెక్స్ట్, ఇమేజ్, వీడియో. ఇప్పటికైతే నేను టెక్స్ట్ మెసేజ్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. టెక్స్ట్ మెసేజ్ పైన సెలెక్ట్ చేశాను, ఇలా డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఏదైతే మెసేజ్ కాపీ చేశానో అది ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేశాక సేవ్. ఇలా కస్టమర్ ఈ చాట్బోట్ ట్రిగ్గర్ అయ్యాక ఫస్ట్ తనకు వెల్కమ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత సేమ్ కంపోజ్ నెక్స్ట్ మెసేజ్. ఇక్కడ మీరు ఎలాగంటే ఈ ఫ్లో కంటే ముందు నేను మీకు ఈ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చెప్పేస్తాను. ఇక్కడ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెల్కమ్ మెసేజ్ తర్వాత మీరు ఏదైనా ఇమేజ్ ఇవ్వాలి అనుకుంటే ఇమేజ్ పైన సెలెక్ట్ చేయాలి. లేదు వీడియో పంపించాలి అనుకుంటే వీడియో, ఆడియో పంపించాలి అంటే ఆడియో, ఫైల్ పంపించాలి అంటే ఫైల్. ఇక్కడ ఇంటరాక్టివ్ అంటే ఇలాగా కస్టమర్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఈ 2 ఆప్షన్స్ కోసం మనం 2 బటన్స్ క్రియేట్ చేసేది ఉంటే ఇంటరాక్టివ్లో బటన్స్ క్రియేట్ చేద్దాం. నేను ఇది మీకు చూపిస్తాను. మెయిన్వైల్ ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సిటిఏ యూఆర్ఎల్ బటన్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఈ మెసేజ్ వెళ్ళిన తర్వాత కస్టమర్కి ఏదైనా లింక్లోకి, ఎలాగంటే వెబ్సైట్ లింక్లోకి రీడైరెక్ట్ చేయాలి, ఏదైనా లింక్లోకి రీడైరెక్ట్ చేయాలి అంటే సిటిఏ యూఆర్ఎల్ బటన్లో మనం ఒక లింక్ బటన్ పేరు ఇచ్చి, ఎలాగంటే ఇప్పుడు నేను మీకు ఈ ఆప్షన్ సిటిఏ యూఆర్ఎల్ బటన్, ఇక్కడ మెసేజ్ బాడీ ఏదైనా ఇచ్చి కాల్ నౌ, క్లిక్ హియర్ అని ఇచ్చి ఇక్కడ మీరు వెబ్సైట్ ఇవ్వచ్చు. లేదు కాల్ బటన్ యాడ్ చేయాలి అంటే కాల్ నౌ, ఇక్కడ నెంబర్ ఇలాగా టెల్ అని ఇచ్చి ఇలా నెంబర్ ఇచ్చి సేవ్ చేసేస్తే ఆ బటన్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పటికైతే నేను మీకు బ్రీఫ్గా ఏదేది ఈ ఫీచర్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ లొకేషన్ కావాలి అంటే ఈ లొకేషన్ పైన క్లిక్ చేస్తే కస్టమర్ లొకేషన్ మీరు తెలుసుకోవచ్చు. కస్టమర్ షేర్ చేశారు అనుకోండి.
హెచ్టిటిపి ఏపీఐ అంటే ఏంటి అంటే ఈ మెసేజ్ తర్వాత మీరు ఏదైనా సాఫ్ట్వేర్ యూస్ చేస్తుంటే ఆ సాఫ్ట్వేర్లోకి రీడైరెక్ట్ చేయాలి అంటే ఈ హెచ్టిటిపి ఏపీఐ యూస్ చేసి ఆ సాఫ్ట్వేర్లోకి రీడైరెక్ట్ చేయొచ్చు. లేదు అపాయింట్మెంట్, మా దగ్గర అపాయింట్మెంట్ ఫీచర్ ఉంది, ఆ ఫీచర్ మీరు యూజ్ చేసుకోవాలి అంటే ఈ మెసేజ్ తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేయించాలి అంటే అపాయింట్మెంట్ పైన సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏదైతే కన్వర్జేషన్ జరిగిందో అది మీరు గూగుల్ షీట్లో సేవ్ చేయాలి అంటే ఇక్కడ గూగుల్ షీట్ డేటా ఫెచ్. యూజర్ ఇన్పుట్ ఫ్లో ఇంకా వాట్సాప్ ఫ్లోస్ వచ్చేసి ఇది కస్టమర్ యొక్క డేటా ఫెచ్ చేయడానికి. ఎలాగంటే ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ నెంబర్, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, ఆ క్వశ్చన్స్ అడుగుతాం. ఆ క్వశ్చన్స్కి కస్టమర్ ఏ ఆన్సర్ ఇస్తున్నాడో అది మీరు ఈ యూజర్ ఇన్పుట్ ఫ్లో యూస్ చేసి ఒక గూగుల్ షీట్లో సేవ్ చేయొచ్చు. ఇక్కడ ఏఐ రిప్లై ఏంటి అంటే ఇది ఒక మాన్యువల్ ఫ్లో మనం క్రియేట్ చేస్తున్నాం. మా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది ఏఐ రిప్లై. అంటే చాట్‌జీపీటీ లేదా డీప్‌సీక్‌ని మనం ఎంగేజ్‌లోతో లింక్ చేసి ఆ చాట్‌జీపీటీకి ట్రైనింగ్ ఇవ్వాలి. మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలాగుందో ట్రైనింగ్ ఇస్తే ఇలా ఫ్లో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఏ క్వెషన్ అడిగినా మీ బిజినెస్ పరంగా మన ట్రైనింగ్ ఇచ్చిన పరంగా ఆ ఏఐ ఏదైతే ఉందో అది ఆటోమేటెడ్ రిప్లై ఇచ్చేస్తుంది. ఈ కండిషన్స్ ఏందంటే మీ రిక్వైర్మెంట్ ఏదైనా కండిషన్స్ పరంగా ఉంటే ఈ కండిషన్స్ బటన్ యూస్ చేసుకోవచ్చు. లేదు ఈ మెసేజ్ తర్వాత మీరు ఏదైనా టెంప్లెట్ పంపించాలి అంటే ఈ టెంప్లెట్. ఇప్పుడైతే నేను ఈ ఫ్లో పరంగా ఇక్కడ బిజినెస్ ఓనర్ ఏం చేయాలనుకుంటున్నారు, ప్లీజ్ చూజ్ ఎన్ ఆప్షన్ బిలో టు కంటిన్యూ. ఇలా ఆప్షన్ ఇచ్చి ఈ 2 బటన్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికైతే ఈ 2 ప్లీజ్ చూజ్ ఎన్ ఆప్షన్ ఈ టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడ 2 బటన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను మీకు చెప్పాను ఇంటరాక్టివ్లో మనం బటన్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఏదైతే ప్లీజ్ చూజ్ ఎన్ ఆప్షన్ ఉందో ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చి మెసేజ్ బాడీలో దాన్ని ఇచ్చేసి సేవ్ చేస్తే ఈ వెల్కమ్ మెసేజ్ తర్వాత ఈ ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత కస్టమర్ ఈ ఫ్లోలో డాక్టర్ ప్లేస్మెంట్, టాక్ టు అవర్ సపోర్ట్ టీమ్ అనే 2 బటన్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మీరు నార్మల్గా 3 బటన్స్ యూస్ చేసి 3 బటన్స్ క్రియేట్ చేయగలరు. ఇలా మీరు ఇప్పటికైతే నేను 2 బటన్స్, 3 బటన్స్ ఇలా 3 బటన్స్ క్రియేట్ చేయగలరు. మీకు మోర్ దాన్ 3 బటన్స్ కావాలి అంటే లిస్ట్ మెసేజ్ యూస్ చేయాలి. కానీ ఇక్కడ మన రిక్వైర్మెంట్ 2 బటన్స్ ఉంది కాబట్టి దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు 2 బటన్స్లో ఫస్ట్ బటన్ డబల్ క్లిక్, బటన్ పేరు వచ్చేసి డాక్టర్ ప్లేస్మెంట్, కాపీ ఆర్ పేస్ట్. ఇలా బటన్ టైటిల్ ఇచ్చాక ఒకవేళ బటన్ పైన క్లిక్ చేస్తే కస్టమర్ తనకు వెన్ యూజర్ ప్రెస్ ది బటన్ మనం ఇక్కడ సెండ్ మెసేజ్ పంపించాలి కాబట్టి సెండ్ మెసేజ్ ఇచ్చేసి సేవ్. సెకండ్ బటన్ పేరు వచ్చేసి టాక్ టు అవర్ సపోర్ట్ టీమ్, కాపీ ఇంకా బటన్ టైటిల్ పేస్ట్ చేసేసాను. సేమ్ ఇక్కడ కస్టమర్ ఈ బటన్ పైన క్లిక్ చేస్తే సెండ్ మెసేజ్. ఇప్పుడు మీరు సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే బటన్ నేమ్ 24 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ టాక్ టు అవర్ సపోర్ట్ టీమ్ ఇది చాలా పెద్దగా ఉంది, అంటే 24 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఉంది, అందుకే ఎర్రర్ మెసేజ్. మీరు బటన్లో 24 క్యారెక్టర్స్ వరకే సేవ్ చేయగలరు. అలాంటప్పుడు నేను ఈ సపోర్ట్ టీంలో సపోర్ట్ అనేది తీసేస్తున్నాను, ఎందుకంటే టాక్ టు అవర్ టీమ్ అనే బటన్ క్రియేట్ చేసి సేవ్. ఇప్పుడు 2 బటన్స్ క్రియేట్ అయిపోయాయి. నెక్స్ట్ ఫ్లోలో బిజినెస్ ఓనర్ ఏం చేయాలనుకుంటున్నారు, ఇలా లీడ్ని క్యాప్చర్ అంటే వాళ్ళ ఫుల్ నేమ్, హయ్యర్ క్వాలిఫికేషన్, మెడికల్ స్పెషాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇక్కడ నెక్స్ట్ నుంచి డ్రాగ్ చేసి ఇప్పుడు మనం డేటా కలెక్ట్ చేయాలి కాబట్టి యూజర్ ఇన్పుట్ ఫ్లో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యూజర్ ఇన్పుట్ ఫ్లో డబల్ క్లిక్. ఇక్కడ మనం యూజర్ ఇన్పుట్ ఫ్లోలో యాడ్ న్యూ, మనం కొత్త ఫ్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యాడ్ న్యూ ఇన్పుట్ ఫ్లో. ఇక్కడ మీరు ఫ్లో నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, మీ బిజినెస్ నేమ్ ఏదైనా. ఇప్పటికైతే నేను టెస్ట్ అని ఇస్తున్నాను. టెస్ట్ అని ఇచ్చాక మీరు సేవ్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీ కీవర్డ్ అంటే మనం ఇలాగ ఫుల్ నేమ్, హయ్యర్ క్వాలిఫికేషన్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అలా అడగవచ్చు. మల్టిపుల్ చాయిస్లో ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగి మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, అందులో నుంచి కస్టమర్ సెలెక్ట్ చేయగలరు. కానీ మన రిక్వైర్మెంట్ ఏముంది, ఫుల్ నేమ్ అనేది ఫ్రీ కీవర్డ్ కాబట్టి, అంటే ఒకే క్వశ్చన్ కాబట్టి ఫ్రీ కీవర్డ్ ఇన్పుట్లో పేస్ట్ చేసేసాక సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఇది కాపీ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్లో డ్రాగ్ చేసి ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చి ఇది కూడా ఫ్రీ కీవర్డ్, అందుకే ఇక్కడ పేస్ట్. తర్వాత దీంట్లో సేవ్.
సేవ్ చేసేసాను. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మెడికల్ స్పెషాలిటీ కాపీ చేసేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో డ్రాగ్ అండ్ డ్రాప్, డబల్ క్లిక్, ఫ్రీ కీవర్డ్, సేవ్, ఇలాగా సేవ్ చేసేసాను. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏముంది, 3 బటన్స్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కస్టమర్ ఏమన్నారు, డాక్టర్ ప్లేస్మెంట్ పైన క్లిక్ చేసిన ఈ 3 క్వశ్చన్స్ అడగాలి, టాక్ టు అవర్ సపోర్ట్ టీమ్ పైన క్లిక్ చేసిన ఈ 3 క్వశ్చన్సే అడగాలి. ఇప్పుడు మనం డాక్టర్ ప్లేస్మెంట్ కోసం క్రియేట్ చేసాం, టాక్ టు అవర్ టీమ్ కోసం మళ్ళీ క్రియేట్ చేయాలి. సేమ్ ఆప్షన్స్ కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్నే మనం కాపీ చేసి లింక్ చేయొచ్చు. కాపీ ఎలా చేయాలి అంటే దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి క్లౌన్, ఇలా ఒక కాపీ క్రియేట్ అవుతుంది. ఇది ఇలా డ్రాగ్ చేసి నెక్స్ట్ నుంచి ఇలా కనెక్ట్ చేస్తే మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కనెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సేమ్ కాబట్టి క్లౌన్ చేసేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్, ఇలా కనెక్ట్. సెకండ్ క్వశ్చన్ మళ్ళీ క్లౌన్, డ్రాగ్ అండ్ డ్రాప్, నెక్స్ట్ క్వశ్చన్ నుంచి క్వశ్చన్కి కనెక్ట్. ఇక్కడ మనం టైం సేవ్ చేయాలంటే ఇలా క్లౌన్ యూజ్ చేసి, మనకు సేమ్ ఆప్షన్స్ యూజ్ చేయాలంటే క్లౌన్ యూజ్ చేసి ఇలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇక్కడి వరకు ఫ్లో క్రియేట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, డాక్టర్ ప్లేస్మెంట్ పైన క్లిక్ చేశాక ఈ క్వశ్చన్స్ అడిగాక మళ్ళీ రిక్వైర్మెంట్ ఏముంది, 2 బటన్స్ ఇస్తున్నాడు, ఇండియా, మిడిల్ ఈస్ట్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏదైతే ఫ్లో ఉందో అది డాక్టర్ ప్లేస్మెంట్ పైన క్లిక్ చేశాక ఈ 3 క్వశ్చన్స్ అడిగాక ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అడగటం లేదు, బటన్స్ క్రియేట్ చేస్తున్నాం. అందుకోసం థ్యాంక్ యూ మెసేజ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ ఫీచర్స్ మళ్ళీ యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ బటన్స్ క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ ఇంటరాక్టివ్ యూస్ చేయాలి. ఇక్కడ మనం బటన్స్ క్రియేట్ చేసే ముందు ఈ క్వశ్చన్ అడగదు, ఇది ఆప్షన్ ఇస్తున్నాం కాబట్టి ఇది కాపీ చేసేసి ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చి సేవ్, ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసి సేవ్. ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఏముంది, 2 బటన్స్, ఇండియా అనే ఒక బటన్ క్రియేట్ చేయాలి. అందుకోసం ఇది ఇది 2 బటన్స్ ఉన్నాయి కాబట్టి మనం బటన్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక బటన్ నేమ్ వచ్చేసి ఇండియా, సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసేసి సెండ్ మెసేజ్, సేవ్. ఇప్పుడు సెకండ్ బటన్ మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్, బటన్ పేరు ఏముంది, మిడిల్ ఈస్ట్, ఇది కాపీ చేసేసి ఇలా పేస్ట్. మీరు కాపీ పేస్ట్ అయినా చేయొచ్చు, టైప్ అయినా చేయొచ్చు. ఇలా సెండ్ మెసేజ్, సేవ్. ఇప్పుడు మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తే మళ్ళీ కస్టమర్ ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏముంది, ఒకవేళ డాక్టర్ ప్లేస్మెంట్లో ఇండియా పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ మోర్ దాన్ 3 బటన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఆప్షన్ ఇవ్వాలి, ఫస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఇంటరాక్టివ్, మనం ఇక్కడ బటన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటంటే 4 బటన్స్ కోసం ఇంటరాక్టివ్. కానీ బటన్స్ క్రియేట్ చేసే ముందు వాట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ యు ఆర్ లుకింగ్, ఇది అడగాలి కాబట్టి ఇది కాపీ చేసేసి ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చి మెసేజ్ బాడీలో సేవ్. మెసేజ్ బాడీ ఇవ్వాల్సిందే, లేదంటే సేవ్ అవ్వదు. ఇలా సేవ్ చేసేసి ఇప్పుడు మనం 4 బటన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం బటన్స్ ఆప్షన్స్ యూజ్ చేయడం లేదు. అందుకోసం లిస్ట్ మెసేజెస్లో మనం అప్ టు 10 బటన్స్ క్రియేట్ చేయగలం. ఇలాగా ఇక్కడ లిస్ట్ మెసేజ్, ఇది క్విక్ రిప్లై. ఏంటి అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగాక ఇది డైరెక్ట్ బటన్స్ చూపించదు, ఇలా చూస్ ఫ్రమ్ హియర్ ఇలా సెలెక్ట్ చేసేస్తే ఈ బటన్ చూపిస్తుంది. ఇక్కడ సెక్షన్లో వ్యూ లిస్ట్, ఇలాగా ఇక్కడ మనం బటన్స్ పేరు ఇవ్వచ్చు. డబల్ క్లిక్, ఫస్ట్ బటన్ పేరు ఏముంది, మెడికల్ కాలేజ్. ఇది మనం లిస్ట్ మెసేజెస్ వచ్చేసి మోర్ దాన్ 3 బటన్స్ అయితే లిస్ట్ మెసేజ్ యూస్ చేస్తాం. ఇలా సేమ్ కాపీ పేస్ట్. ఇక్కడ మనం సెండ్ మెసేజ్ అలా ఏది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, టైటిల్ ఇచ్చేసి సేవ్ చేస్తే బటన్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ బటన్ పేరు వచ్చేసి హాస్పిటల్ అనే వర్డ్ కాపీ చేసేసి సెకండ్ బటన్ టైటిల్ పేస్ట్ చేసేసాను. చేశాక సేవ్. ఇప్పుడు థర్డ్ బటన్ ఏముంది, క్లినిక్ అనేది కాపీ చేసేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ బటన్స్ అయిపోయాయి, కానీ నా రిక్వైర్మెంట్ ఇంకా ఎనీ సూటబుల్ ఆప్షన్స్ అనే బటన్ క్రియేట్ చేయాలి. దానికోసం మనం మళ్ళీ ఇక్కడి నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటే 10 బటన్స్ వరకు క్రియేట్ అవుతాయి. కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ 4 బటన్సే కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఫోర్త్ బటన్ నేమ్ ఇచ్చేసి సేవ్. ఇప్పుడు మన బటన్స్ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇదంతా ఫ్లో. మళ్ళీ ఇప్పుడు కస్టమర్ ఏమడుగుతున్నాడు, మిడిల్ ఈస్ట్ పైన క్లిక్ చేస్తే
సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చేసి మిడిల్ ఈస్ట్ పైన క్లిక్ చేస్తే విచ్ కంట్రీ ఆర్ యూ లుకింగ్, ఇలాగా విచ్ కంట్రీ ఆర్ యూ లుకింగ్ ఇది కాపీ చేసేసి మళ్ళీ ఇంటరాక్టివ్, ఎందుకంటే ఇక్కడ బటన్స్ ఇస్తున్నాడు, మోర్ దాన్ 3 బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా లిస్ట్ మెసేజెస్ ఇలాగా. ఇక్కడ మనం ఇది ఏదైతే ఉందో విచ్ కంట్రీ యు ఆర్ లుకింగ్ అనే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చేసాము. తర్వాత సేవ్ చేసేసి మళ్ళీ లిస్ట్ మెసేజ్ యూస్ చేసి ఇక్కడ క్విక్ రిప్లేలో సేమ్ చూస్ ఫ్రమ్ హియర్, ఇక్కడ సెక్షన్లో వ్యూ లిస్ట్, ఇక్కడ బటన్స్ ఉన్నాయి ఇవి దానిపైన వెళ్ళేసాయి, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఇలాగా. ఇక్కడ బటన్స్ ఎలాగంటే ఫస్ట్ బటన్ వచ్చేసి యూఏఈ, ఇలాగా సేవ్. సెకండ్ బటన్ వచ్చేసి ఖతర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మోర్ దాన్ 1 2 3 4 5 6 బటన్స్ ఉన్నాయి, అందుకే లిస్ట్ మెసేజ్ యూస్ చేస్తున్నాం. థర్డ్ బటన్ వచ్చేసి ఒమాన్, తర్వాత సేవ్. మళ్ళీ ఇప్పుడు మనం ఇంకో బటన్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇచ్చేసి ఇక్కడ మనం బహ్రెయిన్ కోసం ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాం. ఇలాగా మీరు మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి సౌదీ అరేబియా కోసం ఒక బటన్, ఇలాగా మీరు అప్ టు 10 బటన్స్ క్రియేట్ చేయగలరు. ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి సేవ్. ఇలాగా మీరు కువైట్కి కూడా ఒక బటన్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడితో ఇది ఎండ్ చేసేస్తున్నాను. దీని తర్వాత మీరు ఏదైనా ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ తర్వాత ఏదైనా ఇవ్వాలి అంటే ఇవన్నీ ఆప్షన్స్ యూస్ చేసి ఇవ్వచ్చు, కానీ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. దీని తర్వాత ఫైనల్గా మనం ఒక థ్యాంక్ యూ మెసేజ్ నార్మల్ టెక్స్ట్ ఇచ్చేసి థ్యాంక్ యూ మెసేజ్ యాడ్ చేస్తున్నాను. ఇలా థ్యాంక్ యూ మెసేజ్ ఇచ్చేసి సేవ్. అన్ని బటన్స్కి థ్యాంక్ యూ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి దీన్నే క్లోన్ చేసేసి లింక్ చేసేస్తాను. మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు, రైట్ క్లిక్ క్లోన్ ఇలాగా యాడ్ చేసేస్తున్నాను. రైట్ క్లిక్ క్లోన్, రైట్ క్లిక్ క్లోన్, ఇలాగా మీరు ఈ ఫ్లో లెంత్ ఇంకా పెంచాలి, మీ రిక్వైర్మెంట్ ఇంకా పెద్దగా ఉంది అంటే మీరు ఈ ఫ్లో ఇవ్వచ్చు. ఇదంతా ఫ్లో క్రియేట్ అయ్యాక మీరు ఇక్కడ సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి, కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఓకే పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది ఇది రెడ్ మార్క్. ఎందుకు అంటే ఇది మనం మిడిల్లో వదిలేసాం, ఈ ఫ్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అందుకనే నేను ఈ ఫ్లో కంప్లీట్ చేయడానికి థ్యాంక్ యూ మెసేజ్ ఇచ్చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఫ్లో క్రియేట్ చేయొచ్చు, కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడికి థ్యాంక్ యూ మెసేజ్తో ఎండ్ చేసేస్తున్నాను. మీరు కావాలి అంటే ఫోటో, ఇమేజ్, వీడియో ఏదైనా యాడ్ చేయాలంటే అన్నీ యాడ్ చేయొచ్చు. ఇలా థ్యాంక్ యూ మెసేజ్ ఇప్పుడు ఇచ్చాక నేను సేవ్ బటన్ పైన క్లిక్ చేశాను. డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ఇలాగా ఒక ఫ్లో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు సేవ్ చేసేసాక ఇది క్లోజ్ చేసి ఇక్కడ మీరు ఏదైతే బాట్ రిప్లేలో క్రియేట్ చేశారో ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే మీ యొక్క డాక్టర్ ప్లేస్మెంట్ ఒక ఫ్లో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్లో నేను ఈ ఫ్లోలో చేంజెస్ చేయాలి అంటే సేమ్ బాట్ మేనేజర్లోకి వెళ్ళి బాట్ రిప్లే డాక్టర్ ప్లేస్మెంట్ అనే ఫ్లోలో ఎడిట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఫ్లో వచ్చేస్తుంది. ఇక్కడ నేను డాక్టర్ ప్లేస్మెంట్ అనే దాన్ని చేంజ్ చేయాలి అంటే డబుల్ క్లిక్ ఇచ్చి చేంజ్ చేసేసి సేవ్. ఏదైనా చేంజెస్ చేసిన తర్వాత ఫైనల్ సేవ్ ఖచ్చితంగా సేవ్ చేయాలి, అప్పుడైతేనే డేటా సేవ్ అవుతుంది. ఇలాగా మనం ఫ్లో క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.